అందరికీ నమస్కారం. ఈరోజు జిప్మెర్ డైరెక్టర్ అలాగే డిప్యూటీ డైరెక్టర్ గారు కూడా వచ్చి నా ఛాంబర్లో కలిసి ఉన్నారు. లాస్ట్ విజిట్లో వారు జిప్మెర్కి కావలసిన ఇంకా అన్ని సదుపాయాలతో చేయడానికి మాకు స్థలం కావాలి, మినిమం 2 ఎకరాల స్థలం దగ్గరలో కావాలని వారు కోరున్నారు. వెటనరీలో కొంత పార్ట్ మాత్రమే జిప్మెర్కి మొన్న ఇచ్చారు, అది వారికి సరిపోదని చెప్పేసి చెప్పుకున్నారు. ఈరోజు నేను వారు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన వెటనరీ సెక్రటరీని, వెటనరీ డైరెక్టర్ని పిలిచి మాట్లాడటం, సీఎం గారికి ఏమో రిటర్న్గా ఈరోజు యానంలో ఉన్న వెటనరీని, కనకాలపేటలో ఉన్న వెటనరీని, అక్కడున్న రైతులకు సంబంధించిన ఆవులు కానీ, గేదెలు కానీ, మేకలు కానీ, అలాగే దర్యాలతిప్పులో ఉన్న ఆ ఏరియాలో ఉన్న అక్కడ ఉండే ఆవులకి, గేదెలకి, మేకలకి, గొర్రెలకో కావలసినవి 2 కూడా స్ట్రెంథన్ చేయమని చెప్పేసి, అలాగే మొబైల్ ఈ మధ్యన సర్వీస్ స్టార్ట్ అయింది, దాన్ని ఇంకొక మొబైల్ తీసుకుని వచ్చి 2 ఆటలతోటి అన్ని సదుపాయాలతోటి ఉండేలాగా చేసేలాగా, ఇది కూడా ఇంకా సరిపోవట్లేదని అనుకుంటే సుభద్రా నగర్ దగ్గరలో మనం ఎక్వైర్ చేసున్న 6 ఎకరాల్లో ఒక 2 గుంచాల భూమిని ఒక పక్కనే ఇచ్చేలా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం, వారు వెటనరీది ఆ బిల్డింగ్ మొత్తం అంతా కూడా గవర్నర్ గారు కూడా ఈ విషయంలో ఇమీడియట్గా ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పున్నారు. ఇవాళ సీఎం గారికి రిటర్న్గా ఇచ్చున్నాం. దీంట్లో 150 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిప్మెర్కి సంబంధించి ఈ ప్లేస్లో ఇవ్వాలని చెప్పేసి నేను ముందు కోరడం జరిగింది. రీసెంట్గా గవర్నర్ గారు కూడా రిటర్న్గా లెటర్ పంపించున్నారు. ఇది ఇమీడియట్గా వితిన్ వీక్లో వారికి ల్యాండ్ ఇచ్చేలాగా ఈ నెలాఖరు లోపే చేయాలని చెప్పేసి సెక్రటరీ, డైరెక్టర్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది.